మెక్సికో దేశంలో ఒక ఐలాండ్ లో డాన్ జూలియన్స్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను చూస్తుండగానే 12 సంవత్సరాల ఒక అమ్మాయి నీళ్లలో మునిగి చనిపోయింది. తర్వాత రోజు ఆ అమ్మాయి ఎక్కడ చనిపోయిందో అదే ప్రదేశంలో ఒక చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మ తేలుతూ కనిపించింది. ఆ బొమ్మను తీసుకువచ్చి ఆ దీవులోనే ఒక చెట్టుకు తగిలించాడు. ఆ తర్వాత రోజు నుంచి రోజుకో బొమ్మ తేలుతూ కనిపించింది. ఇలా కనిపించిన అన్ని బొమ్మలను చెట్లకు తగిలించేవాడు. ఇలా అతను చనిపోయే వరకు బొమ్మలను వేలాడదీసేవాడు. అక్కడి దగ్గర ప్రాంతంలో నివసించిన వారు ఏం చెప్తున్నారంటే ఆ బొమ్మలతో అక్కడ చనిపోయిన అమ్మాయి ఆత్మ ఉంది. అప్పుడప్పుడు బొమ్మలు కదలడం, కనురెప్పలు ఆర్పడం చూశామని అక్కడి స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆ అమ్మాయి ఎక్కడ చనిపోయిందో డాన్ జూలియన్స్ కూడా అక్కడే మునిగి చనిపోయాడు. ఇప్పుడు ఇది పెద్ద టూరిస్ట్ స్థలంగా మారింది. మనుషుల ఆత్మలు చూసుకునే ఫారెస్ట్ గా ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం ఇక్కడికి 200 మంది ఆత్మలు చూసుకోవడానికి వస్తారు. ఈ ఫారెస్ట్ ఆత్మహత్యలకు బాగా జరుగుతున్నాయని ఇక్కడి ప్రభుత్వం ఈ ఫారెస్ట్ గురించి ఎవరికి చెప్పకూడదని మీడియాను కోరింది. చాలా మంది టూరిస్టు సరదాగా డెడ్ బాడీస్ చూద్దామని అక్కడికి వెళ్తుంటారు. కొన్ని లక్షల కట్ల పాములు ఈ దీవిలో ఉన్నాయి. ఈ పాములు చాలా విషపూరితం. మనం ఈ దీవిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రతి అడుక్కు ఒక పాము కనిపిస్తుంది. ఈ దీవికి వెళ్లిన ప్రతి ఒక్కరు చనిపోయారు. ప్రస్తుతం బ్రెజిల్ ప్రభుత్వం ఇక్కడికి వెళ్లాలనుకునే వారికి అనుమతి ఇవ్వడం లేదు. టాంజానియా అనే దేశంలో లేక్ నెట్రన్ అన్న ఒక నది ఉంది. ఈ నది ఉష్ణోగ్రత 40 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఈ నది వేడిగా ఉండడం వల్ల నదిలో ఉన్న నీరంతా సోడియం కార్బోనేట్ అనే ఒక సోడియం తయారవుతుంది. ఈ పదార్థాన్ని ఈజిప్ట్ లో మమ్మీలను తయారు చేయడానికి వాడేవారు. ఈ నదిపై నుంచి ఎటువంటి పక్షులు ఎగిరినా, నదిలో నీటిని త్రాగడానికి ఎటువంటి జంతువులు వచ్చినా అవి వెంటనే చనిపోయి రాళ్లలాగా మారిపోతాయి. మన దేశంలో అస్సాం రాష్ట్రంలో జటాన్గా అనే పల్లెటూరు ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు వందలాది పక్షులు ఆకాశం నుండి కింద పడి సూసైడ్ చేసుకుంటున్నాయి. 37 రకాల జాతి పక్షులు ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్నాయి. ఇవి ఎందుకు ఇలా ఆత్మహత్య చేసుకున్నాయని చెప్పడానికి ఆధారం దొరకడం లేదు. కాలిఫోర్నియాలో విచెస్టన్ గన్స్ తయారు చేసే కంపెనీ ఓనర్ పేరు విలియం. ప్రపంచంలో అతిపెద్ద శ్మశానం ప్యారిస్ లో ఉంది. 60 లక్షల మనుషుల పుర్రెలతో తయారు చేసిన పెద్ద పాతాళ గుహ ఉంది. భూమి లోపల నెట్వర్క్ లాగా ఇలాంటి గుహలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవి కొన్ని వందల కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నాయి. గుహ లోపల ఉండే గోడలన్నీ కూడా కొన్ని వందల మంది మనుషుల పుర్రెలతో నిర్మించబడి ఉన్నాయి. కొన్ని కిలోమీటర్ల వరకు అనేక మనుషుల పుర్రెలతో ఈ దారి వ్యాపించి ఉంటుంది. అందువల్ల ఇక్కడ నడిచేవారు ఎక్కువగా భయపడతారు.